అందరికీ నమస్కారం. మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాలు దాటి వెళుతూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు. బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుంచి ఒక్క ఆకును కూడా తెంచకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మిపెట్టి లెక్కించకూడదు. స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాలిబొట్టు లాంటివి తీసి నిందించరాదు. ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు. పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ పుట్టు ధరించకుండా చేయకూడదు. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు. రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెప్తున్నారు. చీకటిలో భోజనం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురుని నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చొప్పులను ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు. తల వెంట్రుకలు, గోర్లు ఇంటిలో వేయరాదు. పెరుగును, ఉప్పును అప్పుగా ఇయ్యరాదు. వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకునరాదు. తిన్న తర్వాత ఒళ్ళుని విరవరాదు. పాచి ముఖంతో అద్దం చూసుకునరాదు. వికలాంగులను వేలాకోలం చేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. ఒంటి కాలితో నిల్చోరాదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టినించి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు. చేతి గోళ్లను కొరకరాదు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. ఒంటి అరిటాకును తేరాదు. సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు. భోజనం తర్వాత చేతిని ఎండపెట్టుకోవద్దు. పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. గడప యువతల నిల్చొని భిక్షను వేయరాదు. శుభానికి వెళ్ళినప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి. తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించరాదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. వ్యసపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. ఇంటికి ఉత్తరంలో నల్లని వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి. పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. ఇంటికి ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట. చూపుడు వేలతో బొట్టు పెట్టుకోరాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.